ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచి ప్రభువా నాతో మాట్లాడమని ప్రార్థన చేయండి. ప్రేమల తండ్రి, దయగల నాయన, మీ వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనం మీది, ప్రజలు నీ వారిమి, మీరు మా దేవుడు నాయన. కొద్ది నిమిషాలు ప్రభువా నీ లేఖన భాగం నుంచి మాతో అందరితో మీరు మాట్లాడమని, మీరే బోధించమని, మీ వాక్కులు విని వాటిని బట్టి నడుచుకుని మా బ్రతుకుని సరి చేసుకుని ధన్యత మాకు దయచేయమని, యేసయ్యా లైవ్లో చూస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించయ్యా, వారిని కూడా బలపరచయ్యా, అందరినీ కాపాడు ప్రభువా. మీ కృప తోడు గురించి మీరే నాతో అందరితో మాట్లాడి మీ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని అందరం బతికించి బలపరచమని యేసయ్య శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాపమును తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అంటే అని చెప్పండి. ప్రత్యక్షం అంటే ఏంటి? కనబడ్డాడు, సాక్షాత్తుగా ఆయన కనపడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఆయన సాక్షాత్తుగా మనకు కనపడే దేవుడు. ఆయన వచ్చిన మాట వాస్తవమే, పుట్టిన మాట వాస్తవమే, ప్రత్యక్షమైన మాట ప్రత్యేకం. అంటే ఆయన కనపడ్డాడు సాష్టాంగా. ఆయన మనకు కనపడ్డాడు, స్పష్టంగా మనకు కనపడ్డాడు. కానీ ఆయన ఎందుకు కనపడంటే, ఎందుకు ప్రత్యక్షం అంటే మన పాపమును తీసివేయటానికి వచ్చాడు ఆయన. ఏ దేవుడు ఏ వ్యక్తిలో పాపము తీసివేయలేడు. పాపాన్ని తీసివేయాలంటే ఆయన ఒక్కడికే అధికారం ఉంది. ఇంకెవరికి పాపం తీసివేసే అధికారం లేదు. ఏమిటి పాపాలు? ఈ పాపాలు ఏంటనేది ఒక క్లుప్తంగా 5 మాటలు చెబుతాను. శ్రద్ధగానే మీరు అటు తిరగొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5 మాటలు చెబుతాను. పాపాలు ఉన్నాయి. ఈ 5 పాపాలు తీసివేయడానికి ఆయన వచ్చాడు. ఎన్నో ఉన్నాయి కానీ ప్రాముఖ్యమైన ఒక 5 పాపాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 5 పాపాలు జాగ్రత్తగా మీరు వినండి, రాసుకోండి. ఫోన్లు మాట్లాడొద్దు దయచేసి. ఉన్నవరకైనా పరలోకం పోదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమిటంటే మొట్టమొదటి పాపం చూడండి, దేవుని సావాసాన్ని పోగొట్టుకున్నాడు. మొట్టమొదటి పాపం ఏంటంటే దేవుని సావాసాన్ని, స్నేహాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరు పోగొట్టున్నారు దేవుని స్నేహము? మొట్టమొదటిగా చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 23వ వచనం. చదువు. అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోట నుండి, అంటే పంపేసిన కారణం ఎందుకు? ఒకప్పుడు దేవుడు ఎవరితో సావాసం చేశాడు? ఆదాముతో సావాసం చేశాడు. ఆయన 5 దినాలు కూడా అన్నీ నోటి వాక్కుతో చేశాడు. కానీ 6వ దినమున నోటితో చేయలేదు మానవుణ్ణి. నేల మట్టితో తన చేతులతో మనని రూపించాడు. రూపించి ఆయన తోడుగా ఇంకో వ్యక్తిని, అవ్వను జతపరిచి ఇద్దరిని ఆ తోటలో ఉంచాడు. ఆ తోటలు అన్నీ ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పాములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటన్నిటి మీద లేదు ప్రేమ. ఆది మానవుడి మీద ఉంది. ఎందుకంటే ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది. ఎవరు చెప్పండి? ఆదాము ఎవరు చెప్పండి? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు కనుక ఈ కుమారుడు ఏంటంటే చెప్పండి, కుమారుడు స్నేహం పోగొట్టు. ఎందుకు పోగొట్టునంటే కుమారుడు పోగొట్టున్నాడు, దేవుడు పోగొట్టుకోలేదు. కుమారుడు ఎట్ట పోగొట్టునంటే చెప్పుడు మాటలిన్ని. ఒక మనిషిగా చెప్పింది, ఒక జంతువు రూపంలో చెప్పింది సాతాను. ఆ జంతువు రూపంలో వచ్చిన సాతాను చెప్పిన మాట అవ్విని, ఏంటి జంతువు మాట్లాడుతుందని చెప్పి సాయంకాలం వచ్చి తండ్రిని అడిగే బాధ్యత, లేకపోతే భర్తను అడగాలి. అయ్యా నేను అటు తోటలోకి వెళ్తే ఓ జంతువు వచ్చి మాట్లాడుతుంది, అవ్వా ఇది నిజమా? మీ దేవుడి చెట్టు పళ్ళను తినమానాడా అని అడుగుతుంది. అయ్యా నేను పారిపోవచ్చని తన భర్తకి చెప్పాలి. చెప్పిందా? చెప్పలా. ఒకవేళ చెబితే ఈ ఆదాం గారు దేవుడు సాయంకాలం అత్తరుగా పొద్దుమాటి వాళ్ళతో సావాసంగా ఆడుకోవడానికి అప్పుడు ఆయన చెప్పేవాడు ఈయన. కానీ ఆమె భర్తకి చెప్పలేదు. భర్త చెప్పలేదు కానీ భర్త కూడా దేవునికి చెప్పలేదు. భర్తని చెప్పాలి కదా దేవుడికి. అయ్యా నా భార్య నువ్వు తినొద్దన్నప్పుడు తింది, అది తింది కాక నాకే ఎత్తుకొచ్చి పెట్టింది, అయ్యా నన్ను తినమంటా వద్దంటా అని అడగొచ్చుగా. ఈయన అడగకూడదు, ఈయన కూడా తినేసేసాడు. చెప్పారా? ఈయన కూడా తినేశాడు. కనుక ఒక జంతువు మాట వింటారు కానీ మనిషి మాట వింటలే ప్రజలు. స్తోత్రం చెప్పండి.
ప్రజలు మనిషి మాట ఇంట్లో జంతువు మాట విన్నారు. ఆనాటి నుంచి ఈనాటికి కూడా అట్టాగే జరుగుతుంది. అందుకే దేవుని సావాసన పోగొట్టున్నావు. నీ భార్య మాట విని నే తినవద్దన్న పండు నువ్వు తిన్నావు గనుక నీ నిమిత్తము ఈ భూమి శపించబడింది. ఇది గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలుస్తుంది కనుక నువ్వు సేద్యం చేసుకుని దాని పంట పండిస్తూ తింటావు. నీ బ్రతిదినలన్నీ కూడా నువ్వు సేద్యం చేస్తానుంటావు. నువ్వు మన్ను కనుక తిరిగి మన్ను అయిపోతావని ఏదైనా తోట నుంచి అతన్ని అంటే దేవుని సావాసం పోగొట్టుకున్నాడు. మొట్టమొదట దేవుని సావాసం పోగొట్టుకున్నాడు. పాపం కదా, దేవుని సావాసం పోగొట్టుకోవటమే పాపం. దేవుని సావాసం పోగొట్టుకున్నాడు ఎవరు? ఆదాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆదాం నుంచి వచ్చిన బీజం నుంచి వచ్చిన మనమందరమే. ఎవరి బీజం నుంచి వచ్చాం? మనమందరం ఆదాం బీజం నుంచి వచ్చినవే. ఆదాం బీజం నుంచి వచ్చారు. తర్వాత నోవాహు వచ్చాడు. నోవాహు బీజం నుంచి తన బిడ్డలు వచ్చారు. ఆ బిడ్డల బీజం నుంచి మనమందరం వచ్చాం. ఈ పాపం పాటల స్నేహం పోయింది. ఈ స్నేహం ఎడమైపోయింది. దేవునికి మనకి దూరం అయిపోయింది స్నేహం. ఎందుకంటే ఆయన మాట వినకుండా చేయమట్టి మొట్టమొట్ట పాపం గుర్తుపెట్టుకోండి. రెండో పాపం సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. రెండవ పాపం సామెతల గ్రంథం 14వ అధ్యాయము 34వ వచనం. ఒక్కళ్ళే ఎవరన్నా కానీ ఒక్కళ్ళు చదవండి, స్పష్టంగా చదవండి. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం, పాపము ప్రజలకు ఏం తెచ్చిందంటే పాపం. అది నువ్వెంత భక్తిగా నువ్వు ఉన్నా ఒకరోజు చిన్న పొరపాటు చేసావనుకో, ఆ పొరపాటు చూసిన వాళ్ళు నిన్ను ఏం చేస్తారు? ఇంతకాలం మటు ఇంత భక్తిగా ఉండవు, నువ్వు ఇంత భక్తి పొరలు అనుకున్నాను, ఇంత రహస్యంగా చేస్తున్నావా తప్పు అని నీ ముఖం మీదే ఉమ్మూసి వెళ్ళిపోయింది దూరు కాదు, నలుగురు చెప్పిద్ది. ఇన్నాళ్ళ మట్టి ఎంతో భక్తి అనుకున్నాను, ఎంతో భక్తిగా చేస్తుంది, కానీ ఆమె నిస్వరూపము ఇవాళ కనపడింది నాకు, నేను చూసాను ఇవాళ నిజం చెప్పేసింది. ఊరు మొత్తం చెప్పేసింది. అంత వెళ్ళిపోయింది. అవమానం వచ్చేసింది. నీతి జనములు ఘనతకెక్కుతారు, పాపము మనకు అవమానం తెచ్చింది. పాపం అవమానం తెచ్చింది. హల్లోయ, నువ్వెంత పవిత్రంగా ఉండి ఒక్కసారి నువ్వు అపవిత్రమైన మాట మాట్లాడవంటే నీ నోటి నుంచి అవమాన పాలైపోదు. ఆమె విన్నాళ్ళు మట్టి పవిత్రాలు అనుకున్నాను, ఆ నోటమ్మటి వచ్చే రహస్యమైన మాటలు నేను ఇయ్యాలన్నాను, అన్నీ బూతు మాటలే, అన్నీ చెడ్డ మాటలే, అనరాని మాటలు. అన్యులు కూడా అనుకోరు అట్లాంటి మాటలు, అన్యులు కూడా అట్లా అనుకోరు. అట్లాంటి మాటలు వస్తాయి ఒకళ్ళ నోటమ్మటే, పురుషుల నోటైనా స్త్రీల నోటైనా అనరాని మాటలు వస్తాయి. నేను ఎందుకు ఈరోజు ఈ మాటలు చెబుతున్నాను? ఈ సంవత్సరం ఈ నెలతో ఆఖరి కనుక స్తోత్రం చెప్పండి. ఈ నెల ఆఖరి కనుక 14 తారీఖులో ఉన్నాం, మనం 14 రోజులు ఉన్నాం. ఇప్పుడు మనిషికి ఏమొచ్చిందంటే ఈ నీతిగల్ల ఓడే ఆ చిన్న పొరపాటు వల్ల ఏమవుతాడంట? అవమానం పొందుతాడు. ఇక అతనికి తల ఎత్తుకోలేడు. స్తోత్రం చెప్పండి. తల ఎత్తుకోలేడు. యాడికి వెళ్ళిన అతనికి ఘనత వచ్చింది. ఎప్పుడైతే ఆ చిన్న పొరపాటు చేశాడో ఆ చిన్న పొరపాటు వల్ల అతని ఘనత పోయి అవమాన పాలైపోయాడు. హల్లోయ, రాదంటారు అవమానం? ఎవరికైనా వచ్చిద్ది, నీకైనా నాకైనా ఎవరికైనా వచ్చిద్ది. నేను ఎక్కడైనా గొప్పవాడిని కాదు, నువ్వు ఒక భక్తిహీనరాలు కాదు, అందరూ కూడా భక్తిహీనులమే. కానీ మనకిచ్చిన ఘనతను మనము కాపాడుకోవాలి. అందుకే పౌలు గారు అంటాడు, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అంటాడు, గొప్ప ఇంటిలో ఏమన్నాయంట? బంగారు పాత్రలు, వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉన్నాయి. అయ్యే కాక కర్రబియు మట్టివి కూడా ఉండును. వాటిల్లో కొన్ని ఘనత కలిసి
అది అది కొన్ని గణతకి వెళ్తాయి, కొన్ని హీనతకి వెళ్ళిపోతాయి, అది అవమానకి వెళ్ళిపోతాయి. కనుక మనము ఏ చిన్న పొరపాటు చేసినది అవమానం వచ్చేది కనుక అవమానం పాలై ఉన్నాం. మనం ఒకటి దేవుని సావాసం కోల్పోయాం పాపం చేసి. రెండవది నోటి ద్వారా లేకపోతే ఏదో ఒక పాపం తప్పు చేసి అవమాన పాలైపోయాం. మూడవది మీకు జ్ఞాపం చేస్తాను. మూడవ మాట చూడండి, కీర్తన 38వ కీర్తన 3వ వచనం. 38వ కీర్తన 3వ వచనం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యం ఏమైపోయిందంట? ఆరోగ్యం విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. అబ్బా చూడండి, అంటే ఎందుకు ఈ రోగాలు వచ్చాయి? మన పాపాలను బట్టి ఈ రోగాలు వచ్చినాయి. మన భక్తిపరులు కాదు రోగాలు రావడానికి. మన రోగాలు ఎందుకు వచ్చాయి? మన పాపాలను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి మన రోగాలు వచ్చినాయి. ఈ రోగాలతో మనం క్షీణించిపోవటమే. ఇప్పుడు మానవుడు పాపంతో, చెప్పండి, పాపంతో దేవుని స్నేహం పోతున్నాడు, పాపంతో అవమానం తెచ్చుకున్నాడు, పాపంతో రోగాలు తెచ్చుకున్నాడు. నేను ఎవరిస్తే చాలా అవుతాయి ఒక్కోదానికి. రోగం తెచ్చుకున్నాడు. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, అరికాలు ముడుకుని నన్నెత్తి వరకు ఎవరికి స్వస్థత కొంచెం కూడా లేదు. అందరూ పచ్చిపుళ్ళు గాయాలతో పిండబడలేదు, మొత్తబడలేదు. అట్లా ఉన్నారు ఈనాడు ప్రజలు. ఆనాటి నుంచి కూడా, పాత నిబంధన కాలం నుంచి కూడా, కొత్త నిబంధన కాలం కూడా ఇప్పుడు ఎక్కువైపోయిన రోగాలు. అప్పుడు రోగాల కంటే ఇప్పుడు ఎక్కువ రోగాలు అయిపోయినాయి. ఇప్పుడు డాక్టర్లు ఎక్కువైపోయారు. అప్పుడు రోగాలకు డాక్టర్లు తక్కువగా ఉండేవాళ్ళు, కొద్దిమంది ఉండేవాళ్ళు. నా చింతనలో ఆయన సుబ్బారావు గారు ఉండేవాడు. సుబ్బారావు గారు అంటే ఈ సుబ్బారావు గారు, ఆ సుబ్బారావు గారు కాదు, ఆయన చచ్చిపోయాడు. ఆయన ఏమండి తెలుసుగా? సుబ్బారావు గారు ఎక్కడంటే ఆయన హాస్పిటల్లో ఇప్పుడు పెట్రోల్ బంక్ అవకాడ కాదు ఇక్కడ ఇప్పుడు రాజేశ్వర గారు పెట్టల హాస్పిటల్, దాని పక్కన ఉండే చిన్న పెంకిటిల్లు ఉండేది ఆయన సుబ్బారావు గారు. ఒక్క హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు రేపల్లో మనకి ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి? ఎంతమంది ఆర్ఎంఈ డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఒక రేపల్ల పట్టణానికి? ఏమండి, అట్టే ఒక పట్టణానికి ఎన్ని వందల వేల మంది డాక్టర్లు ఉన్నారు. ఆర్ఎంఈ డాక్టర్లు ఎన్ని వేల మంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు. ఆయన రోగాలు అది ఎందుకంటే ఇది పాపం వల్ల వచ్చిన రోగాలు. నాలుగో మాట చూడండి, కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అమ్మా, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు ఎందుకు? వీళ్ళెవరు దేవుని రాజ్యానికి వారసులు కాకుండా పోవడానికి కారణం ఏంటంటే వీళ్ళెవరు? అన్యాయస్తులు. ఫైజలాడ్ ఎవరంటే వీళ్ళు అన్యాయస్తులు. అన్యాయం ఉందా, మళ్ళీ న్యాయం ఉందా? చెప్పాలి. దారిలో కూర్చో, మాకు ఇటు పక్కన కూర్చో, బోళ్ళు ఖాళీ ఉందట్టు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి అన్యాయం ఉందా, నీలో న్యాయం ఉందా? చెప్పాలి. ఎవరు చెప్పట్లా. మనలో అన్యాయం ఉంది, కానీ అన్యాయంగా తీర్పు తీరుతా, కానీ న్యాయంగా తీర్పు తీర్చం. న్యాయాధిపతులు ఉన్నారు కోర్టుల్లో, న్యాయాధిపతులు న్యాయం తీరుస్తున్నారా? అన్యాయానికే స్థానం ఇస్తున్నారు, కానీ న్యాయానికి స్థానం ఇవ్వట్లేదు. వాళ్ళే కాదు, ఎవరైనా అంతే. పెద్దోళ్ళు అంటారు, తమ్ముడు తనుడైనా ధర్మం చెప్పరు అంటారు. ఏం చెప్పరు. వాడు అధర్మం చేసినా నా తమ్ముడి ధర్మం అంటాడు. అనడా? నా బిడ్డ తప్పు చేసినా నా బిడ్డ తప్పు చేయలేదు అంటాడు. బిడ్డ మాట నమ్ముతారైనా ఎతడు మాట నమ్మరు. వాడు తప్పు చేసే సంగతి తెలిసి కూడా మనము వాడి పక్షాన్ని మాట్లాడతాం. అందుకంటాడు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి. ఇప్పుడు మన అన్యాయంగా ఉన్నాం కనుక మనకు దేవుని రాజ్యం లేదు. 4వ మాట. 5వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9 చదవండి, లేదా 14 చదవండి. 14 చదవండి. 14 ప్రకటన గ్రంథం 14. మరియు నేను చూడగా ఇదిగో
ఆ, మనిషి కుమారుని పోలిన ఆ, ఒకడు ఆ, ఆ మేఘం మీద ఆ, ఆసీనుడై ఉండెను. ఆ, ఆయన శిరస్సు మీద ఆ, సువర్ణ కిరీటమును, ఆ, చేతిలో ఆ. వాడిగల కొడవలియు చాలు ఉండెను. అట్ట అంతవరకు ఆపమ్మ. ఇప్పుడు 9 చదువు. 9 వచ్చినది. వేరొక దూత మరియు ఏరొక దూత అనగా మూడవ దూత మూడవ దూత వీరి వీరి వెంబడి వచ్చి ఎమ్మటే వచ్చి స్వరముతో గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను. ఎలాగూ చెప్పాను, ఆ క్రూర మృగమునకు ఆ కుర ముఖమునకును దాని దాని ప్రతిమకు గాని ఎవడైనను ఎవడైనను నమస్కారం చేసి నమస్కారం చేసి తన తన నొసటి ఎందు గాని నొసటి అందేమి ఆ, చేతి మీద చేతి మీదే గాని ఆ సముద్రము ఆ ముద్ర ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏంచుకున్నాడలా ఏమీ కనబడకుండా కలపకుండా కలపబడకుండా ఏమి కలపకుండా దేవుని దేవుని పాత్రలో ఉగ్రత పాత్రలో దేవుని కోపం పోయబడిన దేవుని కోపమును కోపము మద్యమును మధ్యమును త్రాగును. వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను పరిశుద్ధ దూత ఎదుటను పిల్ల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను గంధకముల చేత అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. బాధింపబడును. ఇప్పుడు ఎక్కడికి వీడు? ఈ పాపమాలను ఎక్కడికి వెళ్తాడు? అగ్ని గుండంలోకి వెళ్తాడు. ఒకటి దేవుని రాజ్యం పోగొట్టుకుంటున్నాడు, అవమాన పాలైపోతున్నాడు, రోగాలు తెచ్చుకుంటున్నాడు, స్నేహం పోగొట్టుకున్నాడు, అగ్ని గుండానికి ఆగుతవుతున్నాడు. ఈ మానవుడి స్థితి ఎక్కడ ఉందంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని స్నేహాన్ని పోగొట్టుకున్నాడు, రెండవది అవమానం తెచ్చుకున్నాడు, మూడవది రోగాలు తెచ్చుకున్నాడు, నాలుగవది దేవుని రాజ్యం పోగొట్టుకున్నాడు, ఐదవది అగ్నిలోకి వెళ్తున్నాడు. ఈ అగ్నిలోకి వెళ్ళేవాడిని రక్షిస్తానికి, ఈ పాపమును తీసివేయటానికి యేసు ప్రభువారు ప్రత్యక్షమాయను. అది అర్థమైంది మీకు ఇప్పుడు? ఎందుకు ప్రత్యక్షమాయాడంటే, చదవండి ఆ మాట మళ్ళీ, మూలవాక్యం రావాలి మనం. మూలవాక్యం చెప్పాను కదా, మూలవాక్యం సువార్త కాదు, పత్రిక 3 అధ్యాయము అక్కడ అన్నాడు, పాపము తీసివేయటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. అది ఆయనందు ఏ పాపము లేదు. ఆయన ఎందుకు వచ్చాడు? పాపము తీసేందుకు వచ్చాడు. ఏ పాపాలు ఉన్నాము ఇప్పుడు మనము? చెప్పండి, ఏ పాపాలు ఉన్నాము? 5 పాపాలు చెప్పాను. చెప్పాలి ఇప్పుడు అమ్మ, చెప్పరా? 5 పాపాలు చెప్పాను. పాపము తీసేందుకు వచ్చాడు ఆయన. ఏంటి ఆ పాపం అంటే, మనం దేవుని స్నేహం పట్టుకున్నాం, పాపం. రెండవది అవమాన పాలయ్యాం, పాపం చేసి అవమాన పాలైపోయాం. మన కుటుంబం అంతా అవమాన పాలైపోయింది, చిన్న భిన్న అయిపోయింది మన కుటుంబం. మూడవది రోగాలు, పాపం వల్ల రోగాలు తెచ్చుకున్నాం. ఇంట్లో నెమ్మది లేదు, కొంచెం స్వస్థ లేదు, వాళ్ళు బాగుంటే వాళ్ళు బాగాదు, లక్షలు కోట్లు అయిపోతున్నాయి, అయిన రోగం తగ్గట్లేదు. పాపాల వల్ల రోగాలు తెచ్చుకున్నాం. 3. నాలుగవది దేవుని రాజ్యం, పాపం వల్ల దేవుని రాజ్యం పోగొట్టుకున్నాం. 5వది అగ్నిగుండంలోకి వెళ్ళబోతున్నాం. ఈ అగ్నిగుండంలోకి వెళ్ళబోతున్న వారిని రక్షిస్తానికి, మన పాపాలు తీసివేయటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఈ గొప్ప పాపాలు అర్థమైన వాళ్ళు సోదరం చెప్పండి. అందుకు ప్రత్యక్షమేడండి. ఇది క్రిస్మస్. అందుకే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ మాట పేతురు గారు రాశాడు ఒక మాట. ఏమని రాశాడు చూడండి. ఆయన ఏమని రాశాడంటే, పేతురు రాసిన 2వ పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 'ఎక్కడ ఉందమ్మా, అగ్నిలో పడివాడిని లాగినట్టు' అనే మాటను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలోనే ఉంది ఆ మాట. 'అగ్నిలో 'పడివాడిని లాగినట్టు' 'అనే మాట. 'పేతురు రాసిన మొదటి పత్రికలోనే ఉంది ఆ 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 మాట. 'పేతురు రాసిన మొదటి పత్రికలోనే ఉంది ఆ
ఏడుందన్నమాట చూస్తున్నారా? యోధ రాసిన పత్రిక చూడండి. యోధ రాసిన పత్రిక, యోధ రాసిన పత్రిక ఒక అధ్యాయం ఉంటుంది. ఇరవై 22 అధ్యాయం. ఎక్కడి నుంచి రాయాలి? ఎక్కడి నుంచి రావాలి? అది ఆ మాట రావాలి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అంటే ఇప్పుడు ఇక్కడ సందేహపడు వారి మీద కనికరం చూపాలి. యేసుప్రభువు మన మీద కనికరం చూపాడు. ఆయన అగ్నిలోకి వెళ్ళేవాళ్ళని ఇప్పుడు ఏం చేయాలి? మనము ఆయన లాగినట్టు మనం కూడా లాగాలి. ఒరే చచ్చిపో, అగ్నిలోకి వెళ్ళిపోతున్నావు నాయను, నీతో నేను 20 ఏళ్ళ మట్టి 50 ఏళ్ళ మట్టి కాపురం చేస్తున్నాను, అయ్యో నువ్వు అగ్నిలోకి వెళ్ళిపోతావు, నేనేమో పరలోకి వెళ్ళిపోతాను, అయ్యో నువ్వు వెళ్ళొద్దు అయ్యో అని ఇప్పుడు ఆయన అగ్ని నుంచి లాక్కురావాలి. అడక లాక్కురావాలి, మందిరం లాక్కురావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నీ భర్తను కూడా లాక్కురావాలి, నీ బిడ్డను లాక్కురావాలి. అగ్నిలోకి వెళ్ళేవాళ్ళు ఎవరో కాదు, నీ ఇంట్లోనే ఉండారు అగ్నిలోకి వెళ్ళేవాళ్ళు. లేదంటారా? వాళ్ళు ఏం చేయాలి? మనము లాక్కొచ్చుకోవాలి. మనకి ఏదైనా కొత్త చీర కావాలంటే భర్త మీద 3 రోజులేం పోట్లాడతాం, అన్నం తినకుండా 3 రోజులేం ముట్టి మూసుకుని బిగ తీసుకుంటాం. ఏమండి? అది కొనిపెట్టిందా గురుకాం. మరి అట్లా మందిరానికి కూడా తీసుకురావడానికి ఎగతి మీరు కూడా ఉపవాసం ఉండి మూతి ముడుచుకొని తీసుకురావచ్చుగా భర్తల్ని. మీ భర్తలు కూడా తీసుకొచ్చుకోవచ్చుగా. నువ్వు పరలోకంలో నీ భర్త అగ్నిలో కలలా? చెప్పండి. వాళ్ళకు కూడా చెప్పుకోండి. నూతన సంవత్సరం రాబోతుంది కనుక వాళ్ళకు కూడా చెప్పుకోండి. అయ్యా దేవుని రాకుండా ఎప్పుడు తెలియదు అయ్యా మరి నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను పరలోకం వెళ్తా, నాకు గ్యారెంటీ ఉంది. మరి నీకు గ్యారెంటీ లేదు కనుక నువ్వు కూడా నమ్మి బాప్తిసం పొందయ్యా రాని ఆయన అగ్నిలోకి వెళ్తాడు కనుక అగ్నిలో వెళ్ళేవాడిని లాక్కు రావాలి. నరకానికి వెళ్ళిపోతున్నాడు నా భర్త, నరకానికి వెళ్ళిపోతుంది నా కూతురు, నరకానికి వెళ్ళిపోతుంది నా కుమారుడు, నరకానికి వెళ్ళిపోతున్నాడు నా స్నేహితుడు అని లాక్కొచ్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. లాక్కొచ్చుకోవాలి. అందుకే ఈ పాపాలు తీసివేయటానికి యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రత్యక్షమాయను. అర్థమైన స్తోత్రం చెప్పండి. అర్థమైంది కదా? ఇప్పుడు నేను అడుగుతాను, అర్థమైన ఇప్పుడు చెప్పాలి. హల్లెలూయా. అర్థమైన చెప్పాలి. ఎవరు చెప్తారు? ఎవరిని అడుగుతాను? ఇప్పుడు 5 మాటలు చెప్పాను. ఎందుకు వచ్చాడు యేసుప్రభువు వారు? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మన పాపాలు తీసేయడానికి వచ్చాడా? మనందరం పాపులమే కదా. జన్మ పాపము, కర్మ పాపంలో మనం జీవించాం. ఈ పాపాలు తీసేయడానికి ఆయనకు ఒక్కడికి అధికారం ఉంది, కానీ ఇంకెవరికి అధికారము లేదు. అందుకే పాపమును రక్షిస్తానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. హల్లెలూయా. ఇది క్రిస్మస్. ఎన్నో విషయాలు ఉన్నాయి, సందేశాలు ఇవన్నీ చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. మరి పాపాలు ఉంటే మరి నూతన సంవత్సరాలకు వెళ్ళబోతున్నాం. కొద్ది రోజుల్లో దేవుని చిత్తమైతే వెళ్తాం. ఇప్పుడు వెళ్తామని నీకు గ్యారంటీ ఇవ్వట్లేదు. చిత్తమైతే వెళ్తాం. ఎందుకంటే మరణం ఎప్పుడుందో ఎవరికి? మన జీవితం ఏపాడిది? ఇంతలో కనపడి అంతలో మేము ఆవిరంటోళ్ళం. రేపు ఉంటామో పోతామో తెలియదు. అందుకని మనము దేవుని చిత్తమైతే ఇది చేద్దాము అది చేద్దామని చెప్పుకోవాలంటే యాకోబు రాసిన పత్రికలు అంటాడు, 4వ అధ్యాయం 13 అంటాడు, ఇది చేద్దాం అది చేద్దాం అంటాడు. కానీ మనం ఇంతలో కనపడి అంతలో మేము ఆపిలంట. అమ్మా నేడైనను రేపైనను ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ ఓ సంవత్సరం ఉండి వ్యాపారం చేసి
లాయించెను నక్షత్రము తూర్పు దిక్కునా, ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమునా. చేర్చుకొనుము ఈ క్షణమే హృదయమందునా, చేర్చుకొనుము ఈ క్షణమే హృదయమందునా. చేరగొనగ నీవును మోక్ష నగరునా, చేరగొనగ నీవును మోక్ష నగరునా. ఉదయించెను నక్షత్రం తూర్పు దిక్కునా, ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమునా. రక్షకుని రాకతో వృద్ధిర పులకరించింది, గగనాన దూతాళ్ స్వాగతం పలికింది. రక్షకుని రాకతో వృద్ధిని పులకరించింది, గగనాన దూతాళ్ స్వాగతం పలికింది. ఆనంద గీతికల హల్లెలూయా పాడింది, హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనంద గీతికల హల్లెలూయా పాడింది, అంధకార జీవితాల వెలుగు రేఖ వెలసింది, అంధకార జీవితాల వెలుగు రేఖ వెలసింది. ఉదయించెను నక్షత్రం తూర్పు దిక్కునా, ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమునా. ఉదయించెను నక్షత్రం తూర్పు దిక్కునా, ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమునా. నాకు కనపడేటట్టు కూర్చోండి అమ్మా. ఉన్నాడు నాకు వచ్చిన కూర్చుంటారు. మహిమ శరీరుడు మనకై మహిమ అవతరించెను, మన పాపములన్నిటిని పరిహరింపను. ఆమేన్. మహిమ శరీరుడు మనకై మహిమ అవతరించెను, మన పాపములన్నిటిని పరిహరింపను. రక్షకుడే రానిచో రక్షణయే లేదుగా, హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షకుడే రానిచో రక్షణయే లేదుగా, రక్తమిచ్చి కొన్న నిజ రక్షకుడు యేసెగా, రక్తమిచ్చి కొన్న నిజ రక్షకుడు యేసెగా. ఉదయించెను నక్షత్రం తూర్పు దిక్కునా, ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమునా. చేర్చుకొనుము ఈ క్షణమే హృదయమందునా, చేర్చుకొనుము ఈ క్షణమే హృదయమందునా. చేరగొనగ నీవును మోక్ష నగరునా, చేరగొనగ నీవును మోక్ష నగరునా. ఉదయించెను నక్షత్రం తూర్పు దిక్కునా, ఉద్భవించే రక్షకుడు బెత్లెహేమునా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.